ఆదోని మున్సిపాలిటీ అభివృద్ధి నా లక్ష్యం. ఎమ్మెల్యే పార్థసారథి. ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ కాలనీలో 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పివి పార్థసారథి పాల్గొన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి గారు మాట్లాడుతూ, నేను ఎన్నికల సందర్భంగా ఆదోని నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఇచ్చిన హామీని అందులో భాగంగానే ఈరోజు అమరావతి నగర కాలనీలో గడిచిన వారం రోజుల్లోనే రెండవసారి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఇంతటితో ఆగకుండా నియోజకవర్గం అంతటా అభివృద్ధి చేయడానికి నిరంతరం శ్రమిస్తానని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. అంతేకాకుండా త్రాగునీరు సమస్యను కూడా త్వరలోనే అధిగమించేలా చర్యలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమరావతి నగర కౌన్సిలర్ వెల్లాలి లలితమ్మ, బీజేపీ నాయకులు ఉపేంద్ర, నూర్ జహాన్, పరశురాం, యశోదమ్మ మొదలైన వారు పాల్గొన్నారు. ఈ భూమి పూజ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆదోని పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నో వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం. చాలా ఎక్కువ పని ఉంది. ఇప్పటికే ఒక 60-65 రోడ్లు వేసినప్పటికీ కూడా సరిపోవట్లేదు. అంటే ప్రతి వారము ఏదో అక్కడో చోట రోడ్డుకు శంకుస్థాపన చేయడము, రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కావాలి అనుకునే డిమాండ్ కూడా పెరుగుతా ఉంది. ఈరోజు అక్క చెల్లెలు కూడా చెప్తా ఉన్నారు, మాకు రోడ్ల కంటే కూడా డ్రైనేజ్ ముఖ్యమండి. ఎందుకు డ్రైన్ ముఖ్యము అంటే, ఇంట్లో నీళ్ళన్నీ కూడా కాలువలో పోకుండా రోడ్డు మీద వదిలేయాల్సిన పరిస్థితి. వదిలేయంగానే పక్కింటి వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా గొడవ చేస్తా ఉన్నారు మా మీద. కాబట్టి దయచేసి రోడ్ల కంటే కూడా కాలువలకి, డ్రైనేజీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. ఇది కూడా చాలా వాస్తవం. ఆదోనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి కింద నుంచి వెళ్లే డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికీ నిర్మాణం కాల. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇది పూర్తయింది. ఇప్పటికి కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే కాలువలన్నీ ఓపెన్ ఉండి దాంట్లోనే డ్రైన్ పోతా ఉంది. చాలా దారుణం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలు తయారు చేయమని మున్సిపాలిటీకి చెప్తా ఉన్నారు. మాస్టర్ ప్లాన్ అమలైతే తప్ప దాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకు